న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బాబు క్యాంపులోని రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం 50వ వసంతం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు హనుమాన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం పఠించడం జరగడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణాన్ని పూర్తి చేశారు. ఆంజనేయ స్వామి వారికి స్వహస్తాలతో పూజలు చేశారు. 108 కొబ్బరికాయలు, తమలపాకు, ఆకువక్కులతో తాంబూలాన్ని సమర్పించారు. దీంతో పాటుగా రామాలయ ప్రాంగణంలో ఉన్న ఆంజనేయ విగ్రహమూర్తికి పంచామృతాలతో అభిషేకాలు, మంగళహారతులతో స్వామి పూజలు జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంపు శ్రీ సీతారామ దేవాలయంలో ఈ 2024 శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా త్రయాణిక దీక్షతో ప్రారంభమయ్యాయి. విశిష్టత ఏమిటంటే ఈ సంవత్సరము 50వ కళ్యాణ మహోత్సవము. 74లో స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. 2050 గోల్డెన్ జూబిలీ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న సప్తమి సోమవారం పునర్వసు నక్షత్రం రాములవారి నక్షత్రం కాబట్టి రాముల వారికి ప్రత్యేకంగా 108 కలశాలతో అభిషేకం చేసి కలవ పుష్పాలతో అర్చన చేశాము. తర్వాత ఈ రోజు రెండవ రోజు ఉగాది మంగళవారం ప్రారంభమైన సందర్భంగా ఉగాది తర్వాత వచ్చిన మొదటి మంగళవారాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామికి మంగళవారం ఇష్టం కాబట్టి 108 సార్లు హనుమాన్ చాలీసా, 108 కలశాలతోటి హనుమకు అభిషేకము, 108 కొబ్బరికాయలు, చక్కగా భక్తుల చేత తమలపాకులు, అరటిపళ్ళ గెల్లలతోటి స్వామికి ప్రత్యేకమైన అర్చనలు జరుపుకొని తీర్థప్రసాద గోష్ఠి జరిగింది. చివరి రోజు అయినటువంటి రేపు శ్రీరామనవమి. భారతదేశమంతటా కూడా వీధి వీధిన ఈ శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. వైభవంగా చలవ పందిళ్లు వేసి స్వామివారికి అక్కడ 9-9:30 ప్రాంతంలో స్వామివారు దివ్య మంగళ వాయిద్యాలతోటి కళ్యాణ మండపం మీదకి వేంచేపు చేస్తారు. ముందుగా స్వామివారు అందరికీ దర్శనాన్ని ఇచ్చిన తర్వాత కళ్యాణం ప్రారంభం అవుతుంది. 10 గంటలకు పుణ్యావాచనము, 10:30కు విశ్వక్సేనారాధన, 11 గంటలకు కన్యాదానము, 12 గంటలకు జీలకర్ర బెల్లము, 12:15 నిమిషాలకు మంగళసూత్ర ధారణ, 12:30 నిమిషాలకు తలంబ్రాల ఉత్సవము. దేనికైతే మనం సంవత్సరం నుంచి ఎదురు చూస్తూ ఉన్నామో ఆ రాముల వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ తలంబ్రాల వేడుక 12:30కి, తర్వాత 1 గంటకు నైవేద్యము, హారతి, మంత్రపుష్పము. ఇది శ్రీరామనవమి వేడుకల్లో ఏ ప్రాంతంలో కానీ ఎక్కడ కానీ కళ్యాణం జరిగినా ఇదే విధంగా అయోధ్యలో రాముడికి కానివ్వండి, భద్రాచలంలో సీతారామచంద్రమూర్తికి కానివ్వండి, ఇక్కడ మన బాబు క్యాంపులోని సీతారామ దేవాలయంలో కానివ్వండి, ఈ విధమైన పద్ధతితోటి పాంచరాత్ర ఆగమంతో కళ్యాణం జరుగుతుంది. 50 మంది భక్తులు వెంటనే ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని చెప్పి ప్రత్యేకంగా ఆ స్వామివారి తరపున అర్చక బృందం తరపున మా సీతారామ దేవాలయం విశిష్టత ఏమిటంటే ఈ సంవత్సరము 50వ కళ్యాణ మహోత్సవం.